బటన్ నొక్కడం వైసీపీ ప్రభుత్వ హయాంలో బాగా ఫేమస్ అయిన పదం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యక్ష నగదు బదిలీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. పేద ప్రజలు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు ఇలా ఎవరికి సంక్షేమ పథకం అమలు చేసినా సరే బటన్ నొక్కడం ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమ చేసేది వైసీపీ ప్రభుత్వం. దీంతో ప్రతి నెల బటన్ నొక్కే కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. అయితే టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బటన్ నొక్కడం అనే ప్రక్రియ దాదాపు నిలిచిపోయింది. అయితే నిజం చెప్పాలంటే జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా ప్రజలకు ఈ పథకాలు అనేవి అందేవి. అయితే ఎక్కువ డబ్బులు పంచారు అనే ఒకే ఒక పొరపాటు తప్ప ప్రజలకు అందే విషయంలో ఎటువంటి పొరపాట్లు జరగలేదు. అది కూడా పారదర్శకంగా ఏ పార్టీ అనే తేడా లేకున్నా, ఎవరు అనే తేడా లేకున్నా జరిగేవి. నిజంగా అలాంటి విషయంలో వైసీపీని అయితే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. తాజాగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చామవరంలో పర్యటించిన చంద్రబాబు నాయుడు చామవరంలో నిర్వహించిన పేదల సేవల కార్యక్రమంలో పాల్గొని పెన్షన్ల పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడిన చంద్రబాబు బటన్ నొక్కడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కూడా బటన్ నొక్కవచ్చని, కానీ నేరుగా పేదవాడి ఇంటికి వచ్చి పెన్షన్ అందించినప్పుడు అధికారులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనేది పరిశీలించినప్పుడు కలిగే ఆనందం బటన్ నొక్కితే ఉండదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. గతంలో ఏదైనా కారణంతో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే వెంటనే రద్దు చేసేవారని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మొత్తానికి డైరెక్ట్ గా అందించడం వల్ల ఆనందం ఎక్కువ ఉంటుందని సమర్థించుకొచ్చారు.